వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుందని వైసీపీ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. నెల్లూరు డిఆర్ ఉత్తమ్ హోటల్లో వైసీపీ యోజన విభాగం నేత కిషన్ రెడ్డి ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్కు రాజా విచ్చేశారు. నగర వైసీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుందని వైసీపీ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. నెల్లూరు డిఆర్ ఉత్తమ్ హోటల్లో వైసీపీ యోజన విభాగం నేత కిషన్ రెడ్డి ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్కు రాజా విచ్చేశారు. నగర వైసీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగాన్ని స్ట్రెంథన్ చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే కమిటీల యొక్క నిర్మాణం మీద మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు దాని మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని యువతకి సంబంధించినటువంటి సమస్యల మీద కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి యువతకి సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటాలు కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ నెల్లూరు సబ్ జైల్లో అక్రమ కేసులతో ఇరికించినటువంటి జోగి రమేష్ గారిని కూడా పరామర్శించడం జరిగింది. అదే జైల్లో మరొక అక్రమ కేసుతో లోపల పెట్టినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి అన్న సంబంధించి కానీ, లేక నిన్న మొన్నటి దాకా గోవర్ధన్ అన్నను కూడా ఇబ్బందులకి గురి చేయడం జరిగింది. ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అది ఖచ్చితంగా వాళ్ళ కళ కింద మిగులుతుంది తప్పితే అది సాధ్యం కాదు. మరింత రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.